రాయదుర్గం పట్టణంలో మన సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో అదేవిధంగా ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో ఈరోజు నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది. ఎందుకంటే రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ఈరోజు అన్ని నియోజకవర్గాల్లో కూడా మన విశాఖ ఉక్కు ఆంధ్రప్రదేశ్ నినాదంతో మన ఈరోజు నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పార్టీ పిలుపునిచ్చింది. అందులో భాగంగానే రాయదుర్గంలో మన ఈరోజు వినాయక చతుర్థి కూడలిలో ఈరోజు విశాఖ ఉక్కు ఆంధ్ర హక్కు అనే నినాదంతో ఈరోజు మేము ఇక్కడ కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈరోజు విశాఖ ఉక్కులో పనిచేస్తున్నటువంటి కార్మికులను ఈరోజు అమానుషంగా కార్మికులను విశాఖ ఉక్కు కర్మాగారం నుంచి తొలగించడం జరిగింది. దాదాపు 100 మందిని కూడా ఈరోజు తొలగించడం జరుగుతుంది. కారణం ఏమంటే విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణ చేసేందుకు వాళ్ళ పన్నాంగం పండుతుంది కేంద్ర ప్రభుత్వము. అలా విశాఖ ఉక్కు కోసము దాదాపు 774 రోజులు వాళ్ళ పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టినట్టు కూడా ప్రభుత్వం మాత్రము నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తారు. ముఖ్యంగా ఈరోజు 32 మంది బలిదానాలు మన ఈరోజు విశాఖ ఉక్కు సాధించుకోవడానికి ప్రాణత్యాగాలు చేసిన చరిత్ర ఉంది. గతంలో మన కమ్యూనిస్టు నేతలు ఎంతోమంది కూడా ఉద్యమం చేసి ఎంతోమంది అసూలు పాసినారు. దాదాపు 32 మంది ప్రాణాలు బలిపడింది. అదేవిధంగా జైలుకు కూడా వెళ్ళారు. అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు విశాఖ ఉక్కుని కాపాడుకుంటూ వస్తూ ఉంటే మన ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం 3వసారి అధికారంలోకి వచ్చింది. మొదటిసారి అధికారంలోకి వచ్చేప్పటి నుంచి విశాఖ ఉక్కు కర్మాగారం పైన నవది ప్రేమ చూపిస్తూ ఉంది. దీన్ని మేము సిపిఐ పార్టీగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అదేవిధంగా మన గతంలో కూడా విశాఖ ఉక్కు సాధించేందుకు 57 మంది సిపిఐ సిపిఎం ఎమ్మెల్యేలు మూకుమ్మడిగా రాజీనామాలు